గ్రామంలో ఒక కాకి మరియు ఒక ఎద్దు నివసించాయి. వారు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరికి వచ్చి, నువ్వంత తెలివైన వాడివి కాదని నేను అనుకుంటున్నాను. తెల్లవారుజాము నుండి చీకటి పడే వరకు నువ్వు కష్టపడి పని చేస్తావు. ఆ రైతు నిన్ను తన పొలం పనుల కోసం ఉపయోగించుకుంటున్నాడు. అతను నిన్ను చాలా కష్టపడి పని చేయించి నీకు కొన్ని గడ్డి రెక్కలు ఇస్తాడు. నువ్వు సంతోషంగా ఉంటావు. నన్ను చూడు, నేను అసలు కష్టపడి పనిచేయను. నా ముక్కుతో ఏది దొరికితే అదే పట్టుకుంటాను అని అంది కాకి. ఎద్దుతో అంత మోసపూరితమైన మాటలు మాట్లాడింది కాకి. మాటలు విన్న తర్వాత ఎద్దు, నేను బాధపడడం లేదు. నా కృషి ద్వారా ఒక రైతు కుటుంబానికి అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రపంచంలో చాలామంది ఆకలి తీర్చడంలో నా పాత్ర ఉంది. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీలాగే దొంగలించడం ద్వారా లభించే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేనని కాకి ఎద్దుకు సలహా ఇచ్చింది. ఈ కథ యొక్క నీతి, కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ఆనందం కష్టపడి పనిచేసే వారికి తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.